డియర్ గేట్ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, గేట్ 2027కి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసిందమ్మా. ఈ సంవత్సరము ఐఐటి మెడ్రాస్ వాళ్ళకి వెళ్ళిపోయింది. లాస్ట్ ఇయర్ ఐఐటి రూర్కి గేట్ 2027. మరి గేట్ 2027 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు అఫీషియల్గా కూడా వెబ్సైట్ అయితే లాంచ్ చేశారు. గేటుకు సంబంధించిన వెబ్సైట్ లాంచ్ చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ ఎవరైతే మరి గేట్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ఇంపార్టెంట్ న్యూస్. మరి గేటు ప్రైమరీ రెస్పాన్సిబుల్ ఫర్ ద యాక్టివిటీ కండక్టింగ్ ఐఐటి మెడ్రాస్ ఈసారి ఏం చేస్తున్నారు, కండక్టింగ్ గేట్ ఎగ్జామినేషన్ ఐఐటి మెడ్రాస్ జోన్ ఎంటెక్ అడ్మిషన్స్, కండక్టింగ్ జాబ్ అడ్మిషన్, ఇవన్నీ దీనికి సంబంధించిన అప్డేట్. ఐఐటి మెడ్రాస్ కండక్టింగ్ గేట్ ఎగ్జామినేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ తరపున ఈసారి రెస్పాన్సిబిలిటీ అయితే ఐఐటి మెడ్రాస్. మరి పేపర్ కొంచెం టఫ్గా ఉండే అవకాశం ఉంది. ఐఐటి మెడ్రాస్ వాళ్ళు కూడా గేట్ పేపర్స్ కూడా టఫ్గా ఇచ్చే అవకాశం ఉంది. ఖరగ్పూర్ మేము రాసుకున్నప్పుడు అయితే ఖరగ్పూర్లో ఐ రోట్ మై గేట్ ఎగ్జామినేషన్ 2000లో రాశాను. నేను 2000 రాసినప్పుడు ఖరగ్పూర్ వాళ్ళు అయితే కండక్ట్ చేశారు. ఖరగ్పూర్ వాళ్ళు ఓకే నార్మల్గానే ఇస్తారు. ఐఐటి మెడ్రాస్ కానీ బాంబే కానీ కొద్దిగా పేపర్స్ అయితే టఫ్గా ఇచ్చే మరి వాళ్ళకైతే అలా ఆనవాయితీ వస్తుంది. మీరు గూగుల్లోకి వెళ్ళినప్పుడు గేట్ 2027 అంటున్నారు. ఇది ఫేక్ వెబ్సైట్ అమ్మ, దీన్ని వెళ్ళదు. ఇది మన అఫీషియల్ వెబ్సైట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెడ్రాస్ గేట్ iim.ac.in. ఇది మన యొక్క డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ ఫేక్ వెబ్సైట్ జోలికి వెళ్ళవద్దు, ఎవరు కూడా ఈ ఫేక్ వెబ్సైట్ వెళ్ళవద్దు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఒరిజినల్ వెబ్సైట్ గేట్ iit.medras.ac.in మాత్రమే చూడండి. వీళ్ళు కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాడు. చైర్మన్ గేట్ ఆఫీస్ ఐఐటి మెడ్రాస్ చెన్నై 6,36,000 ఇది నంబర్ కూడా ఇచ్చాడు. మీరు ఏమైనా వాళ్ళకి డౌట్స్ అడగంటే ఈ యొక్క నంబర్లో మీరు gate@iitmadras.ac.inలో మీరు ఏమైనా క్వైరీస్ ఉంటే అడగదు. మరి వీడియో చేసేటానికి వెబ్సైట్లో ఉండే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. మనకి ఎగ్జామినేషను మరి రిజిస్ట్రేషను 14వ తారీఖున ఆగస్టు 14 నుంచి అయితే ఓపెన్ అయింది. ఎగ్జామ్ ఈ షెడ్యూల్డ్ మరి ఫిబ్రవరి 6, 7, 13, 14, 20, 2027 అయితే సెకండ్ వీక్ ఆఫ్. మరి ప్రతి ఒక్కరు కూడా సెకండ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో ఇది ఆనవాయితీ. మేము రాసేటప్పుడు కూడా మరి ఆనవాయితీ ప్రకారం ఐ డిడ్ మై ఎంటెక్ ఫ్రమ్ ఐఐసి బెంగళూరు. నేను కూడా గేట్ 99% అప్పుడు పర్సంటైల్ అనేవాళ్ళు కదా. ఇది అప్పటి నుంచి కూడా సెకండ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో ఈ ఎగ్జామినేషన్ జరుగుతూ వస్తుంది. రిజిస్ట్రేషన్ 14 నుంచి అయితే స్టార్ట్ అవుతుందమ్మా. ఇప్పుడు లాస్ట్ డేట్ అప్లై రెగ్యులర్ లాస్ట్ డేటు సెప్టెంబర్ 21వ తారీఖు లాస్ట్ డేటు. మరి లాస్ట్ డేట్ అప్లై విత్ లేట్ ఫీజ్ సెప్టెంబర్ 30, అక్టోబర్ 14 కరెక్షన్ పీరియడ్. మరి ఎగ్జామినేషన్ డేటు ఫిబ్రవరి 6, 7, 13, 14, 20 ఈ ప్రాంతంలో జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈసారి ఏంటంటే కొత్తగా కొన్ని కొత్త పేపర్స్ అయితే వస్తున్నాయి. న్యూ పేపర్, ఏ డెడికేటెడ్ పేపర్ ఫర్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ హ్యాస్ బీన్ యాడెడ్. ఈ సంవత్సరము కొత్తగా ఒక పేపర్ కూడా వస్తుంది. న్యూ సిలబస్ హ్యాస్ బీన్ కంప్లీట్ రివైజ్డ్ ఫర్ ఫస్ట్. అంటే సిలబస్తో కూడా మన వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే మరి నేను ఇప్పుడు వెబ్సైట్ అయితే కొంచెం ఓపెన్ అవ్వట్లేదు, నేను సిలబస్తో కూడా వస్తాను. ఈసీఈకి ఏం సిలబస్ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, మరి సిఎస్ వాళ్ళు ఏం ప్రిపేర్ అవ్వాలి, అదేవిధంగా డిఏ పేపర్ వాళ్ళు ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలక్ట్రికల్ పేపర్ వాళ్ళు ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, మరి సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఏమేమి మరి బుక్స్తో ప్రిపేర్ అవ్వాలి, ఈ బుక్స్తో మ్యాటర్తో వస్తాను. ఒక్కొక్క వీడియో చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మరి వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నీ ఒక వీడియోలో కవర్ చేయడం కదా, ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క సిలబస్తో పాటు మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 2026 గేట్ ద్వారా మన సబ్స్క్రైబర్ కానీ మెంటర్షిప్స్ కానీ ఐఐటి బాంబే, ఐఐసి బెంగళూరు చాలామంది జాయిన్ అయ్యారమ్మా స్టూడెంట్స్. మరి మనల్ని ఫాలో అయ్యేవాళ్ళు ఎవరైతే ఫాలో అవుతారో ఐఐఎస్టి త్రివేంద్రం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ మంచిది. ఇలాంటి వాటిల్లో మంచి ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్స్ అందరు కూడా చేరారు. సార్ మీ వల్ల నేను మోటివేషన్ పొందానని చెప్పడం జరిగింది. ఆ మాటలు అంటే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. అలాంటి మీకు కూడా మంచి ఐఐటీలో చేరాలనుకుంటే మరి మనల్ని ఫాలో అవ్వండి. మనం చెప్పే మరి గైడెన్స్ అయితే తీసుకోండి. ఇప్పుడు స్టూడెంట్స్ కొంతమంది నేను ఎక్కువ ఎవరికి సలహా ఇస్తానంటే ఏపీ తెలంగాణలో ఎవరైతే లోకల్ కాలేజీల్లో చదువుతున్నారో వీళ్ళు గేటుని పట్టుకున్నాం. అంతేగాని ఏపీ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లోకల్ కాలేజీలో ఎక్కడ ప్లేస్మెంట్స్ లేవు. తస్మాత్ జాగ్రత్త, గేట్ ఇప్పుడు నుంచే ప్రిపేర్ అవ్వండి. అంటే బీటెక్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్
థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఇద్దరు కూడా రాసుకోవచ్చు. గేట్ అనేది ఇప్పుడు 2027 గేట్లు రాశారనుకోండి, 27, 28, 29 ఈ 3 సంవత్సరాలు వ్యాలిడిటీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 27లో రాసిన వాళ్ళు 28 వ్యాలిడిటీ ఉంటుంది, 29 వ్యాలిడిటీ. అందుకని సపోజ్ బీటెక్ థర్డ్ ఇయర్లో రాసుకున్నారనుకోండి, బీటెక్ మీరు 28లో ఎంటెక్ చేరవచ్చు, లేకపోతే పిఎస్సీలో అడ్మిషన్ పొందొచ్చు. అది గుర్తుపెట్టి, అది అడ్వాంటేజ్గా ఉంటుంది. అందుకని 27లో రాసుకుంటే థర్డ్ ఇయర్ బీటెక్ చదివిన వాళ్ళు 28లో వాళ్ళు హ్యాపీగా మళ్ళీ రాసుకుంటే కొద్దిగా ఎక్కువ స్కోర్ రావచ్చు. ఇప్పుడు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చాలా సింపుల్. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మనకి 100 మార్కుల పేపర్ ఉంటుంది, ప్రతి పేపర్ 100 మార్కులు ఉంటుంది. నీకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 15 మార్కులు వచ్చి యాప్టిట్యూడ్ ఉంటుంది, 13 మార్కులు వచ్చి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది, 75 మార్కులు వచ్చి ఆల్మోస్ట్ ఆల్ మిగతాది వచ్చేసి కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్, మిగతా ఈసీ కానీ ఇవన్నీ సపరేట్గా జరుగుతాయి. అదేవిధంగా బ్రీఫ్గా చెప్పినప్పుడు ఒక్కొక్కరు 2 పేపర్లు రాయొచ్చు. మా అప్పుడు ఒక సపోజు ఈసీ స్టూడెంట్స్ ఉన్నారనుకుని, ఈసీ స్టూడెంట్ నువ్వు ఈసీ పేపర్ రాయొచ్చు, అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్ పేపర్ రాయొచ్చు, మరి సిఎస్ పేపర్ రాయొచ్చు, తర్వాత త్రిబుల్ ఈ పేపర్ రాయొచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఇన్స్ట్రుమెంటేషన్ పేపర్ రాస్తున్నాను ఒరిజినల్గా ఇతను ఈసీ రాయొచ్చు, అదేవిధంగా త్రిబుల్ ఈ పేపర్ కూడా రాయొచ్చు. ఇప్పుడు సిఎస్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఇట్లా కాంబినేషను. సిఎస్ స్టూడెంట్స్ ఒరిజినల్గా ఇతను డిఏ పేపర్ కూడా రాయొచ్చు, ఈసీ పేపర్ కూడా రాసే అవకాశం ఉంది. ఇట్లా డిఫరెంట్ పేపర్. సపోజ్ మెకానికల్ ఇంజనీరింగ్, మెకానికల్ చేసిన వాళ్ళు మెకానికల్ పేపర్ రాయొచ్చు, యాజ్ వెల్ అయితే ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ రాయొచ్చు. ఇక సివిల్ ఇంజనీరింగ్ సివిల్ పేపర్ రాయొచ్చు, అదేవిధంగా అగ్రికల్చర్ పేపర్ కూడా రాయొచ్చు. డిఫరెంట్ ఉన్నాయి. ప్రస్తుతానికి మనకు వెబ్సైట్ ఓపెన్ అవుతుందో లేదో ఒకసారి మళ్ళీ చూద్దాం వెబ్సైట్. లక్కీగా వెబ్సైటే వచ్చేసిందమ్మా. మరి గేట్ 2027కి సంబంధించిన వెబ్సైట్ కంప్లీట్గా మనకు వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ ఇందాక నుంచి సర్వర్ అయితే మొరాయిస్తుంది నాకు. మీరు ఫేక్ వెబ్సైట్ ఉంది కదా, ఆ ఫేక్ వెబ్సైట్ చూడవద్దు. గేట్ 27 ప్రెస్టీజ్ లెవెల్ మరి కండక్టెడ్ బై IISCs అండ్ IITs ఆన్ బిహాఫ్ ఆఫ్ నేషనల్ కోఆర్డినేటింగ్ బోర్డ్ NCP అండ్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. గేట్ స్కోర్ క్వాలిఫైడ్ గేట్ స్కోర్ యూజ్డ్ ఫర్ అడ్మిషన్ టు ద. మీరు ఈ గేట్ ద్వారా ఏం చేయాలంటే బీటెక్ ఎంటెక్ చేయొచ్చు, పిహెచ్డి కూడా చేయొచ్చు, అదేవిధంగా PSU పబ్లిక్ సెక్టార్ యూనిట్లో మీరు జాబులు కూడా 3 అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎంటెక్ చేయొచ్చు, పిహెచ్డి చేయొచ్చు, పబ్లిక్ సెక్టార్లో చేయొచ్చు. ఇప్పుడు మరి గేట్లో ఎన్ని పేపర్లు ఉంటాయేమో మనకి ఆల్మోస్ట్ ఆల్ 30 పేపర్స్ ఉంటాయి. 30 పేపర్స్ ఉంటాయి. గేట్ 2020 3 years వ్యాలిడిటీ. అంటే చెప్పాను కదా 2027, 28 అండ్ 29 అంటే 3 ఏళ్ళు వ్యాలిడిటీ ఉంటుంది. మొత్తము మనకి 30 పేపర్లు అయితే దీని గేట్లో. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఆగస్టు 14 నుంచి స్టార్ట్ అవుతుంది. గేట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ గోప్స్ అంటాము. మరి 14 నుంచి ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ క్లోజు September 21st, ఎక్స్టెండెడ్ రిజిస్ట్రేషను 30th క్లోజ్. మరి సిటీ అలాట్మెంట్ January 4th అయితే వచ్చేస్తుంది. మరి అడ్మిట్ కార్డు అనేది ఇంకా రావాల్సి ఉంది, వాళ్ళు ఇంకా చెప్పలేదు. తర్వాత ఎగ్జామినేషన్ మనకు ఫస్ట్ వీక్ February 6, 7 తారీఖుల్లో ఒక ఎగ్జామినేషన్ జరుగుతుంది. వీక్ 2లో 13, 14 ఒకటి, తర్వాత 20, 21 ఒకటి. మరి 6వ తరగతి మరి 6th నుంచి 21st వీకెండ్సే జరుగుతాయమ్మా ఎగ్జామినేషన్. ఎప్పుడు కూడా సాటర్డే సండే వీళ్ళు జరుగుతున్నాయి. సాటర్డే సండే జరుగుతుంది. గ్యాప్ ఒక్కొక్క ఎగ్జామ్కి ఈ 1 week అయితే గ్యాప్ ఉంటుంది. మరి అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్స్ అయితే March 19th. లాస్ట్ ఇయర్ కూడా March 19th. 2026 కూడా March 19th వచ్చేసింది. 2027 కూడా March 19th వీళ్ళు ఇస్తారు. తర్వాత మీకు ఇమ్మీడియట్గా తర్వాత ఐఐఎస్సి బెంగళూరు, తర్వాత ఐఐటికి సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడతాయి. ఎంటెక్ నోటిఫికేషన్లు ప్రతి ఒక్కరు వెలువడతాయి. తర్వాత NITలో మనకి CCMT మరి CCMT నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. ఇంకా దీనికి సంబంధించిన ఇండివిజువల్గా చేద్దామా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఎవరు అప్లై చేసుకోవచ్చు. ఈ పోర్టల్లో ఎన్ని పేపర్ ఆల్రెడీ 32 పేపర్స్ ఎన్నో చెప్పాం కదా, అన్ని పేపర్స్ ఇక్కడ ఉండే అవకాశం. దాదాపు 30 పేపర్స్ ఉన్నాయమ్మా. ఇక్కడ 30 పేపర్స్ ఉండే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూశారు కదా, మరి టెస్ట్ పేపరు, క్వశ్చన్ పేపర్ ఇచ్చారు, ఎగ్జామినేషను ఇవన్నీ వెళ్ళండి, డౌన్లోడ్ చేసుకోండి, ఇబ్బంది లేదు. మరి ఇంపార్టెంట్ డేట్స్కి వెళ్ళినట్టయితే ఇక్కడ కూడా స్టూడెంట్స్ ఈ విధంగా మరి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ పేపర్ అండ్ సిలబస్ ఇది స్టూడెంట్స్. మరి సిలబస్ ఎలా ఉంటుంది ఇన్ డీటెయిల్గా మరి సపరేట్ వీడియోస్ అయితే చేయటం అయితే జరుగుతుంది. ఒక అవగాహనకు అయితే రావటం అయితే జరిగింది. ప్రస్తుతానికి వెబ్సైట్లు అయితే ఏమీ పనిచేయట్లేదు కాబట్టి మరి తర్వాత ఇండివిజువల్గా మీకు మాట్లాడతాం. మరి తర్వాత ఇండివిజువల్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ఫేక్ వెబ్సైట్ gate2027.com అనేది ఫేక్ వెబ్సైట్. ఆ వెబ్సైట్లో కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఇది ఒరిజినల్ వెబ్సైట్ గుర్తుపెట్టుకోండి.
GATEIITM.ac.in మాత్రమే ఒరిజినల్ వెబ్సైటు. మరి ఈ విషయాలు గమనించగలరు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మన ఛానల్ లేకపోతే మీరు IIT, IISc బెంగళూరు ఇలాంటి మంచి మంచి ఇన్స్టిట్యూట్లో చేరాలంటే, మంచి గైడెన్స్ కావాలంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టోటల్గా ఫ్రీగా ఉంటుంది. ఎటువంటి గైడెన్స్కి మొత్తము ఫ్రీగా ఇవ్వబడుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్, డిడ్ MTech ఫ్రమ్ IISc బెంగళూరు, గేట్ టాపర్. థ్యాంక్ యూ. బాయ్.